హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. మన ఛానల్లో మీరు మొన్న దివాళీ క్రాకర్ స్టాష్ 1 చూసారు కదా. ఆ వీడియోలో నేను మీకు చెప్పిన త్వరలోనే స్టాష్ 2 కూడా అప్లోడ్ చేస్తా అని చెప్పేసి ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు చూపెట్టబోతున్నాను దివాళీ క్రాకర్ స్టాష్ 2. ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ క్రాకర్స్ అవే అన్నమాట. అక్కడి నుంచి మనం స్టార్ట్ చేసినట్లయితే అవన్నీ కూడా అక్కడి వరకు అవుతున్నాయి. వీటినన్నింటినీ నేను ఏంటి ఏం కథ అసలు ఏం తీసుకొచ్చినాం అయితే మీకు చూపెట్టబోతున్నా. స్టాష్ 1లో మీరు ఆల్రెడీ ఏమేమి తెచ్చినామో అన్ని చూసిరు. వీటికి సంబంధించిన కొన్ని టెస్టింగ్ వీడియోలు కూడా చూసిరు కావచ్చు. సో ఈ రోజు ఈ క్రాకర్స్ అన్ని ఏవైతున్నాయో ఇవి వచ్చేసి స్టాష్ 2. వీటిని కూడా త్వరలోనే మనం టెస్టింగ్ అయితే చేద్దాము. అసలు ఏమేమి తీసుకొచ్చినాం ఏం కథ అని మీకు చెప్పబోయే ముందు ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఒక్కొక్కడిగా గైస్ క్రాకర్స్ అన్నింటినీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకే చూపిస్తా. ఇదేంటిదిరా? ఇది ఇట్లా పట్టుకుంటే ఆయన చెప్పిండు, ఇట్లా పట్టుకుంటే ఇట్లా చిచ్చుబుడ్లక ఇట్లా ముంగడికి వస్తుందట. ఇది పోయినసారి మేము కాలవలేదు, ఈసారి ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నాము. ఇది ఎట్లుంది అంటే ఇట్లా అవుతున్నది, ఇట్లా ముద్రేత్తరు చూడండి, గట్లయితున్నది అనమాట. సో దీంట్లో మనం ఇక్కడ ముంగట అంటి పెడితే ఇట్లా పట్టుకుంటే దీంట్లో నుంచి వెళ్ళి మొత్తం ఫైర్ అనేది బయటకు వస్తుంది అట. ఎట్లా వస్తుంది ఏం కదా మనకు కూడా తెలియదు. పెడతామంట గిడ పెట్టాలి. గిడ ముంగడ కాల్చినాం అనుకోండి మనకు దీంట్లో నుంచి వెళ్ళి బయటకు వస్తుంది ఎఫెక్ట్. అది చూద్దాం ఎట్లుంటది ఏం కదా. పట్టుకొని ఇచ్చిన అంటే ఇట్లా ఇటు పట్టుకుంటే ఇటు కాలితే ఇటు నుంచి బయటకు వస్తుంది అంటే ఎఫెక్ట్. ఇంతే ఉన్నది, ఇది గుర్తుదే పట్టుకునేది. చూద్దాం అది కాల్చినప్పుడు టెస్టింగ్ వీడియోలో డిఫరెంట్ క్రాకర్స్ కాలుతాం కదా, ఆ వీడియో అయితే మీకు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటిరా ఇది? చెప్పు. ఇంగ్లీష్ లో చెప్పరా? ఇంగ్లీష్ లో అంటే పేరు లయన్. ఒకటి నేను ఒకటి తాజా దాని లయన్ గురించి టైగర్ అంటుండే దింగిడి గాడు. సో ఇవి కూడా ఉన్నాయి. వీటిని ఎట్లా కాలుతారో ఏం కదా మనకు ఐడియా లేదు. చూద్దాం. అది వచ్చి ఫ్లవర్ పాట్ టైప్ ఎఫెక్ట్ వస్తుందా, షార్ట్ సైజ్ ఏందనేది తెలియదు. సో ఇది కూడా టెస్టింగ్ వీడియోలో మీరైతే వస్తారు. నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి గైస్ ఏదైతే ఉందో ఇది పర్టికులర్ గా నా ఫేవరెట్. నేను పోయినసారి కాల్చినాం కాదురా, అన్ని ఒక్కసారి పెట్టి కాల్చినామా? రెండు ఒకసారి ఏమో కాల్చినాం, లేకపోతే ఒకటేసారి కాల్చినాము. ఇది సేమ్ ఎట్లొస్తుంది అంటే ఇది చోటా ప్యాకెట్ బడా ధమాకా, పిట్ట కొంచెం గూతగనం అంటారు కదా, సేమ్ అట్నే ఇది ఉన్నది చిన్నగానే. కానీ దీన్ని కాల్చినాం అనుకోండి దీంట్లో నుంచి పైన ఏదైతే ఎఫెక్ట్ ఉందో అది సేమ్ ఎట్లొస్తుంది అంటే స్కై షాట్ రేంజ్ వస్తుంది. ఒక నిమిషం, పెద్ద లెక్క బాగా సౌండ్ వస్తుంది. అబ్బా గిన్ని గనం ఫస్ట్ టైం చూసిన లైఫ్ ఫస్ట్ టైం. ఏంటిది? గిన్ని గనం పటాకులు డాష్ వన్ చూస్తుగా చూసినా కానీ కాలేజీ ఫస్ట్ టైం కదా, ఇక కాలేజీ కాలే ఒకటి కాలుతాం. ఈ స్టాష్ 2 టెస్టింగ్ లో ఈ వీడియోలో ఒకటి కాలుతాం. కాబట్టి ఏమైందిరా మొత్తం కూడా వీకినారా? సో ఇవన్నీ ఏవైతున్నాయో గైస్ ఇవన్నిటిని ఒకటే వీడియోలో మనమైతే కాలుద్దాము. సో ఎట్లా వస్తాయి ఏం కదా అని చెప్పేసి ఎఫెక్ట్ అయితే మీకు చూపిస్తా. నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి ఏంటిది అంటే ఇవి సంథింగ్ డిఫరెంట్గా ఉన్నాయి, పెద్ద సైజులో ఉన్నాయి. దీంట్లో నుంచి ఎఫెక్ట్ వచ్చేసి మనకు సేమ్ టు సేమ్ ఫ్లవర్ పాట్ లాగానే వచ్చేటట్టుంది. ఒకటి బ్లూ, ఒకటి ఆరెంజ్, ఒకటి గ్రీన్, ఒకటి ఇట్లా రకరకాల కలర్స్ అయితే ఉన్నాయి అనమాట. వీటిని కూడా మనం కాల్చి చూడాలి ఎట్లా వస్తాయో. సేమ్ దాని లెక్కనేనా? సేమ్ డిట్టు ఎట్లా అంటే ఫ్లవర్ పాట్ క్రాకర్స్ లెక్కనే, కాకపోతే వీటి షేప్ వేరే ఉంది అన్నట్టు, పైప్ లెక్క ఉన్నాయి. ఒక్కొక్క కలర్. ఇది కూడా సేమ్ దాని లెక్కనే, ఇగో అదే ఎఫెక్ట్ ఉన్నది చూడు, ఫ్లవర్ పాట్ లాగానే. కాల్చినప్పుడు మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఇంకొక క్రాకర్ ఏదైతే ఉందో గైస్ ఇది కూడా మనం పోయినసారి నేను మీకు చూపెట్టలేదు, మనం ఇప్పటి వరకు కాలువని క్రాకర్ అన్నమాట. ఇది బయట తీసి మీకు చూపిస్తా. కలవాళ్ళు 1 2 3 చూడొచ్చు. ఇవి వచ్చేసి మనకు తలవారులు. దీంట్లో నుంచి ఎఫెక్ట్ ఏ విధంగా వస్తుంది అంటే దీన్ని ఇక్కడ కాల్చినాం అనుకో ముంగడి పోతుంది. వీడు మా కూర్చోడు, కూర్చున్నాడు. మా టీం మొత్తంలో నాకు ఎవరి మీద నమ్మకం లేదంటే వీని మీద నమ్మకం లేదు నాకు. పెద్ద అవుతుంది కత్తి, గిట్ల కూడా ఉన్నారా? కత్తి పెద్ద అవుతుంది చిన్న అవుతుంది లేదు. అదే అసలు చెప్పండి అంటే ఇగో ఓన్లీ గిదే పటాకా. ఇది వచ్చేసి ఉత్తదే, మీరు చూడొచ్చు. జస్ట్ దీన్ని ఇలా పెట్టారు, కత్తి వేసి ఇచ్చారు, కథం ఆడుకుంటూ ఆడుకోవచ్చు. సో ఇట్లా అయితే గాయస్ ఈ కత్తులు వచ్చేసి వర్క్ అయితే పోయినసారి కావాలి, ఈసారి ఫస్ట్ టైం వచ్చినాయి. సో ఈ క్రాకర్ వచ్చేసి ఏంటి అంటే నాకు తెలిసి వీళ్ళ మీద ఏదో కార్టూన్ షో అయితే నడుస్తుంది, నాకు అంత ఐడియా లేదు. లోపల ఉన్న వాళ్ళు కూడా అదే క్రాకర్. ఇంత పెద్ద బాక్స్లో ఓన్లీ ఒకటే క్రాకర్ వచ్చింది మనకు. సో ఎఫెక్ట్ ఎట్లతో చూడాలి. ఇది ఏంటిదిరా, భూచక్రమా లేకుంటే ఇది
గమ్మతున్నాయి హార్ట్ వీల్స్ అని ఉన్నది హార్ట్. ఇది భూచక్రమా లేకుంటే డ్రోన్ క్రాకర్ లెక్క ఆకాశంలోకి ఎగిరిపోదో తెలియదు. కింద భూచక్రం లెక్కనే ఉంది దీని మీద అయితే సింబల్. ఇగో ఎఫెక్ట్ అట్లున్నది. ఎఫెక్ట్ కొంచెం చూస్తే అర్థమవుతుంది. దీన్ని చూసిన తర్వాత అర్థమైంది సేమ్ ఎట్లుంది అంటే మన భూచక్రాలు ఉంటాయి కదా, భూచక్రాలు లాగా అయితే ఉన్నాయన్నమాట. సేమ్ అదే విధంగా మనకు దీంట్లో నుంచి ఎఫెక్ట్ అయితే వస్తుంది. కానీ మీకు చూపెట్టాలి ఆవిడ చూపిస్తా. ఓ గడ్డున్నది కింద. ఇది ఏంటో వేరే లెక్క భూచక్రం. చూడు సూర్యుడు అన్నట్టుగా మనకైతే గాయస్ ఇట్లా అయితే క్రాకర్ వచ్చింది. కింద తిరగనీకి ఇట్లా లెవెల్ ఉన్నది. ఒకవేళ మనం దీన్ని కాల్చినాం అనుకోండి, దీని మీద బేస్ చేసుకొని ఇది ఇట్లా తిరుగుతుంది. ఇట్లా జాగాలో ఇట్లా తిరుగుతా ఉంటుంది అన్నట్టు. ఒక బాల్ తీసుకుర్రు, కట్ చేసి మొత్తం సేమ్ బాల్ లెక్కనే ఉంది షేప్ కూడా. డిట్టో సేమ్ టు సేమ్ ఇవి ఎట్లున్నాయి అంటే మనకు భూచక్రాలు ఉంటాయి కదా, అట్నే అదే విధంగా వర్క్ అయితే అవుతాయి. నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి ఏంటిది అంటే ఇది బటర్ఫ్లై డార్లింగ్ డాన్సర్ అట. సేమ్ ఇవో బటర్ఫ్లైస్ ఉన్నాయి లోపల, మన తొక్క పటాకులు లెక్క ఈ పటాకులు ఉన్నాయి. సో వీటిని కాల్చినప్పుడు మాకు తెలుస్తుంది. నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి ఏంటిది అంటే మన కోతి గాని ఫేవరెట్ క్రాకర్, అది వచ్చేసి వనిత బ్రాండ్ కి సంబంధించిన మంకీ క్రాకర్స్. సో ఇవి వచ్చేసి ఎట్లా వర్క్ అయితే అంటే భూచక్ర, అరే ఇవి కూడా భూచక్రాలే కావచ్చురా. దీనికి ఒక తాడు వస్తుంది. ఆ తాడు మనం పట్టుకున్నాం అనుకో, గిట్లియో చేతిలో పట్టుకుంటే ఇది కిందికి పోయి ఇట్లా తిరుగుతూ ఉంటుంది అన్నట్టు. గిట్లియో ఇది వచ్చేసి విజిగాడు తమ్ముడు ఇట్లా అన్నా కొద్ది యోయో అంటారు కదా, యోయో లెక్క తిరుగుతుంది అన్నట్టు. సో ఇది మనకు ఎప్పుడు కాలుద్దామంటే డిఫరెంట్ క్రాకర్స్ టెస్టింగ్ ఉంటుంది కదా, దాంట్లో కాలుద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇవి షార్ట్స్ ఎట్లా వర్క్ అవుతాయి అంటే మనకు ఎప్పుడు అంటే మనం 100K సెలబ్రేషన్స్ అప్పుడా ఎప్పుడో ఒకసారి వీటిని కాల్చినాము. సో దీని ఒక్కదాన్ని కాల్చినాం అనుకోండి మనము, దీని లోపల నుంచి వెళ్ళి టోటల్గా ఏదైనా రాసి పెట్టున్నారు ఎన్ని షార్ట్స్, 56 షార్ట్స్ గైస్. మీరు చూడొచ్చు 56 షార్ట్స్ ఎట్లా పోతాయి అంటే సౌండ్ ఉంటాయి. ఇక ఒకదాని తర్వాత ఒకటి పోతూనే ఉంటాయి. సో ఇవిటిని కూడా మనం ఒక వీడియోలో మంచిగా టెస్టింగ్ చేద్దాం. ఎన్ని ఉన్నాయి మొత్తం టోటల్గా 2 ఉన్నాయి. 56 + 56 ఎంతరా? మొత్తం నేను గీడనుకుంటాను. 112 షార్ట్స్ అయితే మనకు బయటకు వస్తాయి అన్నట్టు. నువ్వు ఎంత 112 అన్నా కదా రాజు ఇంగ్రియా నేను అన్నది. నెక్స్ట్ వచ్చేసి ఇది దీంట్లో ఏముంది అంటే ఏంటిది అనుకుంటున్నారు? చుచ్చుబుడ్లు. అరే విజిలీరా, విజిలే. సో దీన్ని కాల్చినాం అనుకో మనకు మ్యూజిక్ వస్తుంది అప్పని చెప్తున్నా. సేమ్ అట్లనే దీంట్లోకి సుయ్య సప్పుడు వస్తుంది. సప్పుడు ఘోరంగా అంటే ఘోరంగా వస్తుంది గాయస్. మనం నార్మల్ ఎక్స్ప్రెషన్ అక్కడికి బాగా వస్తుంది. దీంట్లో లోపల స్టాండ్ కూడా ఉన్నది. స్టాండ్ మీద పెట్టి కాలవచ్చు. పోయినా సరే ఒకటే వచ్చింది అంతే, మొత్తం ఫెయిల్ అయినాయి. ఇవి కాదురా ఫెయిల్ అయినాయి, ఇవే రాలే. ఓకే ఇవి మ్యూజిక్ స్కై షాట్ ఏనా? మ్యూజిక్ సైరన్ ఉన్నది, స్కై షాట్ కాదు. చిచ్చుబుడ్ లెక్కనే ఇదిగా. సో దీన్ని కూడా టెస్టింగ్ చేద్దాం దాని లెక్కనే. అది స్కై షాట్ రా జింగిడిగా. నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి గాయస్ ఏంటిది అంటే మీరు ఇక్కడ చూడొచ్చు పేపర్ షార్ట్స్. ఆల్రెడీ స్టాష్ 1లో మీరు చూసారు కదా, అందులో నేను చెప్పిన మీకు 1 kg పేపర్ షార్ట్స్ కూడా మన దగ్గర ఉన్నాయని చెప్పేసి వచ్చేసి 1 kg పేపర్ షార్ట్స్. ఇవి కూడా 1 kg పేపర్ షార్ట్. ఇది లాస్ట్కు విజిగాడు పోయి తీసుకొచ్చిండు. ఇవి ఇంకా మంచిగా వస్తాయని చెప్పేసి, ఇవి మంచిగా వస్తాయా మనం ఎప్పుడు కాల్చేటి, ఇవి మంచిగా వస్తాయా అనేది మనం వీడియోలో అయితే చూద్దాం. ఇక నాకు గుర్తు ఇవి పోయినసారి కాల్చినామని. సో అవి ఉన్నాయని కాల్చినాం. దీంట్లో సామి కాల్చినాం కావచ్చు చూడాలి. సో ఇవి వచ్చేసి 1 kg అవి కూడా. సో చూద్దాం ఇవి ఎట్లా వస్తాయి అవి ఎట్లా వస్తాయి అని చెప్పేసి. ఇంకొకటి వీని చేయి కిందనే ఉన్న క్రాకర్ ఏంటిది అంటే 10,000 వాల. ఈ 10,000 వాలాలు టోటల్గా మన దగ్గర ఎన్ని ఉన్నాయంటే మొత్తం 4 అవుతున్నాయి. ఈ 4 10,000 వాలాలను మనం ఒకే ఒక్క వీడియోలో కాల్చైతే మీకు చూపెట్టబోతున్నాము. చూడుర్రి ఎట్లా వస్తుంది ఏం కదా అని చెప్పేసి ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇవన్నీ ఏంటి అంటే మనకు 1000 వాలాలు ఎన్ని 1 2 3 4 5 5 2 10 మాత్రమే కాదు, ఇంకా కూడా ఉన్నాయి మన దగ్గర. ఈడున్నాయి మొత్తం ఇవన్నీ 1 2 3 4 5 ఇవి 10 ఉన్నాయి. అండ్ మన దగ్గర ఆల్రెడీ ఒక 10-20 ఉన్నాయి. వీటినన్నిటిని కలిపి మనం ఒక మంచి వీడియో షూట్ చేయబోతున్నాము. అది మీరు ముందు మన ఛానల్ అయితే చూస్తారు. నెక్స్ట్ వచ్చేసి గాయస్ బీస్ట్. మన దగ్గర ఉన్న స్కై షాట్లల్లో అన్నిటికంటే పవర్ఫుల్ స్కై షాట్ల సెట్ అయితే ఇక్కడ ఉందన్నమాట. దీంట్లో వచ్చేసి 2 స్కై షాట్స్ వస్తాయి. దీంట్లో నుంచి ఎఫెక్ట్ ఎట్లా వస్తుంది అంటే చాలా క్రేజీ ఎఫెక్ట్ అయితే వస్తుంది. పేలినాక మీదికి పోయి పేలినాక కూడా సంథింగ్ డిఫరెంట్ ఎఫెక్ట్ వస్తుంది. ఇవన్నీ అవే స్కై షాట్లు. నాకు తెలిసి ఇవన్నీ స్కై షాట్లను కూడా మనం ఒకటే వీడియోలో మేబీ వెళ్తాము. అది లాస్ట్కి ప్లానింగ్ ప్రకారం మనం ఒక్కసారి వేల్చుడా తర్వాత ఒక్కొక్కటిగా వేల్చుడా డిసైడ్ అయితే కావాలి. నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి ఏంటి అంటే ఈ మీడియం సైజ్ స్కై షాట్లు. ఇవి మేము ఒక బ్లండర్ మిస్టేక్ అయితే చేసినాం. ఏంటిది అంటే దీంట్లో మాకు రకరకాలే కావాలి. ఇది ప్లూటో ప్లానెటోరియం అంటారు. ఇది ఓన్లీ ప్లూటోయే మనకు అన్ని వచ్చినాయి. మనకు ఒక ఓన్లీ ప్లూటోయ్ మాత్రమే కాదు, అన్ని రకాలే కావాలి. సో ఏం చేద్దామంటే
వీటిని మళ్ళీ తీసుకుపోయి ఎక్స్చేంజ్ అయితే చేసుకొచ్చుకోవాలి ఖచ్చితంగా. మొత్తం అవే ఉన్నాయి ప్లూటో, ఇలా మనకు మార్స్ ఉంటుంది, మూన్ ఉంటుంది, అంతేకాకుండా జూపిటర్ ఉంటుంది, ఇట్లా రకరకాలు ఉంటాయి. అవిటిని బట్టి దీంట్లో ఇచ్చిన ఎఫెక్ట్ వస్తుంది. సో ఇవన్నీ చేంజ్ చేయాలి, ఇవన్నీ ప్యాక్ చేయాలి. చూద్దాం 30 ఉంటాయి మొత్తం. ఈ మీడియం సైజ్ స్కై షాట్లు 30 ఉన్నాయి, మన దగ్గర ఆల్రెడీ 30 ఉన్నాయి. పోయినసారి అన్నిటిని కలిపి ఒక మంచి వీడియో అయితే ప్లాన్ చేస్తున్నాం. మొత్తం భూమ్ ఆకాశానికి మీకు ఆ ఎఫెక్ట్ అనేది కనబడుతుంది. నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి గైస్ ఏంటిది అంటే మీరు ఇక్కడ చూడొచ్చు రైజింగ్ ఎఫెక్ట్ అని అవుతుంది. దీంట్లో నుంచి మనకు టోటల్గా ఒక్క దాంట్లో మనకు 6 క్రాకర్లు ఏమో వస్తాయన్నాడు అన్న. ఒక్క దాంట్లో ఇగో మీరు ఇక్కడ పైన చూడొచ్చు 1 2 3 ఈ విధంగా అయితే ఎఫెక్ట్ రావడం జరుగుతుంది. ఒకటి ఇట్లా షైనింగ్ గా, ఒకటి బాల్స్ లాగా, ఒకటి గ్లిటరింగ్ లాగా, ఈ విధంగా అయితే ఎఫెక్ట్ వస్తుంది. టోటల్ ఇవి ఎన్ని ఉన్నాయి మన దగ్గర? 3 ఉన్నాయి. ఈ మూడింటిని కూడా మనం ఫస్ట్ ఒకదాన్ని కాల్దాము, ఒకదానికి ఎఫెక్ట్ ఎట్లా వస్తుందో చూసి ఈ మూడింటిని ఒకటే దాంట్లో మనం భూమ్ అందాం, చూద్దాం ఎట్లా వస్తుంది ఏం కదా అని. నెక్స్ట్ మేము పోయినసారి కాలువని క్రాకర్, అదేంటిది అంటే క్రికెట్ బ్యాట్ క్రాకర్. మీరు చూడొచ్చు ఎట్లుందో, ముఖం కొడుతుంది. సేమ్ టు సేమ్ నిజంగా బ్యాట్ ఎట్టుంటుందో అట్లే అయితే ఇది ఉందన్నమాట. దీంట్లో నుంచి ఎడల కాల్చుడు, దీన్ని ఈ ముంగడ కాల్చుడు ఉంటుంది ఎఫెక్ట్. సో దీన్ని కాల్చిన తర్వాత క్రికెట్ అన్నట్టు ఆడుకుంటూ చూద్దాం ఎట్లా వస్తుంది ఏం కథ అని చెప్పేసి ఎఫెక్ట్. ఓకే, పోయినసారి మన దగ్గర ఒకటే క్రాకర్ ఉండే, ఇది నేను చెప్పబోయేది. కాకపోతే మేము అవిటి గురించి మస్తు తిరిగినా మాకు ఏడ దొరకలేదు. సో మీరు ఇక్కడ చూసినట్లయితే టోటల్గా 1 2 3 4 5 ఉన్నాయి. అసలు ఈ క్రాకర్ స్పెషాలిటీ ఏంటి అంటే దీన్ని మనం ఒకసారి కాల్చినాం అనుకోండి, దీంట్లో నుంచి ఒక ఐటమ్ ఎగురుతుంది పైనకి ఎగిరిన తర్వాత మొత్తం గిరగిర తిరుగుతుంది అనమాట. ఇక్కడ ఆకాశంలో తిరుగుతుంది. ఇప్పుడు ఇది ఉందారా పైన, ఇలాగైతే పైన పోతుందా, మీదికి పోయిన తర్వాత ఆకాశంలో తిరుగుతుంది గిరగిరా. ఇదేంటో కొత్తగా. సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఒక దాన్ని కాల్చి మీకు యాజ్ డెమో లాగా చూపిస్తే ఒక వీడియోలో, తర్వాత ఇవి 5 మనం ఒకటే వీడియోలో భూమి చేసేయాలి. ఫస్ట్ కింద వేలవాలి, కిందికి ఇచ్చిన పైన పోయి పైన తిరగాలి. ఎట్లుంటుంది ఇక. పోయినసారి ఒకటి కాల్చినాము, కాకపోతే మాకు తర్వాత ఇంకెక్కువ కాల్దామంటే దొరకలేదు. సో ఇవన్నిటిని ఈసారి 5 తెచ్చినాం కదా, 5 ఒకటే వీడియోలో మనమైతే కాల్ చేద్దాం. ఇగో వైట్ కలర్ సుతిబామ్ అంటున్నా, వైట్ కలర్ చిచ్చుబుడ్లు కావాలంటే వైట్ కలర్ చిచ్చుబుడ్లు వాడుతున్నాయి. ఓకే కావన్నా, నాకొద్దు కాల్దాం ఒక్కనే. ఇంకొక విషయం గాయస్ నేను మీకు చెప్పాలనుకుంటున్నారు ఏంటి అంటే పాము గోళీలు ఏవైతున్నాయో అవిటి నుంచి ఎఫెక్ట్ ఎంత మంచి అయితే వస్తుందో పోవడం బాగా వస్తుంది. సో అందు గురించి ఈసారి పాము గోళీలను అయితే అవాయిడ్ చేసేసినాము. ఒకవేళ మీలో పాము గోళీలు కావాలి, పాము గోళీలు చాలా తెచ్చి ఒక్కసారి కాల్బోర్రి అని ఒకవేళ మీరు కామెంట్లు చేసినట్లయితే వీడియో కింద వద్దా కావన్నా వద్దా అది కూడా కామెంట్ చేయరు. ఒకవేళ కావాలని కామెంట్ చేస్తే చాలా పాము గోళీలు తీసుకొచ్చి అవిటన్ని ఒక దగ్గర వేసి కాల్చి ఎట్లా ఎఫెక్ట్ వస్తుంది బయటకు అనేది మీకు చూపిస్తా. సో పాము గోళీలు తీసుకురాలి కాబట్టి అవిటి గురించి కూడా చూస్తూ ఉంటారు కొంతమంది. ఈ అనకొండ గోళీలు అయితే తీసుకొచ్చినాము. సో దీంట్లో నుంచి ఎఫెక్ట్ ఎట్లా వస్తుంది అంటే దీంట్లో అవి చిన్నగా ఉంటాయి కదా, ఇవి పెద్దగా ఉంటాయి, ఇంత పెద్దగా. దీన్ని ఒక్కదాన్ని కాల్చినట్లయితే అది పాము లెక్క సన్నగా అవుతుంది, అనకొండ లెక్క మొత్తం పెద్ద అవుతుంది. నిజంగా గోళీ లెక్క వీడియోలో కాలుతాం గోళీ లెక్క లేదు, అది పాము గోళీ. సో ఈ విధంగా అయితే గైస్ ఈ అనకొండ గోళీలు అయితే తీసుకొచ్చినాం. ఈసారి పాము గోళీలను అవాయిడ్ చేసేసి సో వీటిని కూడా కాలుద్దాం. మోటుపట్లు ఇది ఏంటిదా? మోటుపట్లు అనేది బొమ్మలు కార్టూన్ షోస్లలో మీరు చాలా మంది చూసుంటారు మోటుపట్లు అని చెప్పేసి. మోటుపట్లు క్రాకర్ అంటే ఇది. సరే ఇది మోటుపట్లు ఏమో అది తెలుస్తుంది మనకి. అసలు దీంట్లో ఏమున్నది? మోటుగాడకూడదు, పట్లు కాడకూడదు. మొత్తానికి 2 ఉన్నాయి. ఇవి నాకు తెలిసి విజిలే ఉన్నట్టున్నారా. కింద ఇట్లా షవర్ లెక్క వస్తుంది, మళ్ళీ విజిల్ తిరుగుతుంది అన్నట్టు. సంథింగ్ డిఫరెంట్ ఉంది. భూచక్రం లెక్క తిరిగేటట్టున్నది, మళ్ళీ విజిల్ కూడా మస్తట్టున్నది. ఇది బేస్, ఇది బేస్ కింద ఇది జస్ట్ ఇవి ఖరాబ్ కాకుండా ఇచ్చినట్టున్నారా 2 ఇట్లా కాకుండా. ఇగో డబ్బా నింపాలి వాడేనా. సో డబ్బా నింపనికి ఇది ఇచ్చినట్టున్నాడు మధ్యలో ఇరిగిపోకుండా మళ్ళీ క్రాకర్ దీంట్లో పెడితే అయిపోయా ప్యాక్ వేసి ఇచ్చిన అన్నట్టు. దీన్ని కూడా మనం ఏదైనా ఒక వీడియోలో కాల్దాం ఆ ఊరి. నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి ఏంటిది అంటే మీరు ఇక్కడ చూడొచ్చు డ్రోన్ క్రాకర్. దీంట్లో మీరు చూసినట్లయితే 1 2 3 అని చెప్పేసి 3 రకాల డ్రోన్ క్రాకర్స్ అయితే గాయస్ మనకైతే రావడం జరుగుతుంది. 3 డ్రోన్ క్రాకర్స్ అయితే ఒక బాక్స్ లో రావడం జరుగుతుంది. 1 2 ఏంద్రా ఇది అదే ఇది వస్తుంది. డ్రోన్ క్రాకర్స్ లో కూడా మేము చాలా రకాలు తెప్పించినాము. ఇవి ఒక రకం, ఇంకొకటి అట్టతో తయారయ్యి అవి ఒక రకం, ఇంకా రకరకాలు తెప్పించినాము. అవన్నీ కూడా మీరు ముందు ఏ స్టాష్ లో చూస్తారు. అవి ఏడున్నాయేమో జింగిడి. నెక్స్ట్ ఏమో ఇది ఫ్లాష్ బ్యాంగర్ అనేది ఉంది. ఒకవేళ మనం దీన్ని కాల్చినాం అనుకోండి, మన ఫోటో ఏదైనా కెమెరాలో కావచ్చు, ఫోన్లో కావచ్చు తీసినప్పుడు ఫ్లాష్ ఎట్లా వచ్చిపోతుంది సేమ్ అట్నే చిక్ 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 కూడా వస్తూనే ఉంటుంది. ఈ ఫోటో ఫ్లాష్ క్రాకర్ కూడా కాల్దాం. నెక్స్ట్ వచ్చేసి ఫౌంటైన్స్
సేమ్ మనకు ఫ్లవర్ పాట్ ఏ విధంగా వస్తుందో ఆ విధంగానే వస్తుంది. ఇది కూడా కాకపోతే ఫ్యాన్సీ. దీంట్లోకి బ్లూ కలర్లో మనకు షవర్ అయితే బయటకు రావడం జరుగుతుంది. కావన్నా తీసుకపోతావా? నాకు ఒకటి మంచిగా అనిపించింది. ఏది? లడ్డూలు కాదా జింగిరిగా ఏంటి అంటే మనకు కుండ బాంబులు అన్నట్టు ఇవి కూడా చిచ్చుబుల లెక్కనే వర్క్ అయితే దీనికి కాల్సినాం అనుకోండి మనకు ఫ్లవర్ పార్ట్ల నుంచి ఎంతైతే ఎఫెక్ట్ బయటకు వస్తుందో అంతకంటే ఎక్కువ దీంట్లో నుంచి అయితే మనకు బయటకు వస్తుంది. దీనికి కాలవంగానే బయటకు వస్తుంది. తినేది కాదు మాస్టర్ చూస్తే నాకు ఇవి చిన్నవి కావచ్చు, ఇవి నాకు తెలిసి పెద్దవి కావచ్చు. సో మీరు చూడవచ్చు ఇవి వచ్చేసి పెద్ద సైజు. దీంట్లోనే ఇది చిన్న సైజు అన్నట్టు. పావు కిలో ఇది కిలో వాటేది. సో వీటిని కూడా మనం ఏదైనా ఒక వీడియోలో మంచిగా గాల్దాం. నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఫాల్స్ పెన్సిల్ అనేది ఉన్నది. ఒకసారి దీన్ని ఓపెన్ చేద్దాం ఎట్లున్నది లోపల ఏం కథ అని చెప్పేసి. ఈ లోపల నుంచి వెళ్ళి నాకు తెలిసి మనం దీన్ని కాల్చినట్లయితే మనకి ఎఫెక్ట్ అనేది ఇట్లా వాటర్ ఫాల్స్ లెక్క ఇది రోజులో. అమ్మా ఇది ఎంత మోసం రా తాజ్గా. ఇగో ఉత్తదే అంతా ఇది ఒక్కటే పటాక. దీనికి కాల్చినాం అనుకోండి దీంట్లోకి ఏం చేయాలి మనకు వాటర్ ఫాల్స్ లాగా బయటకు వస్తాయట. కాల్చినప్పుడు కూడా ఎట్లొస్తుంది ఏం కదా అని చెప్పేసి. ఈ టోటల్గా మన దగ్గర 2 బాక్సులు అవుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి యాంగ్రీ బర్డ్స్ అని ఉన్నది. దీంట్లో నుంచి కూడా ఫ్లవర్ పాట్ ఎఫెక్ట్ మనకు బయటకు వస్తుంది. ఈ విధంగా ఉంది. ఇదేంటిరా నెక్స్ట్ ఫ్లవర్ బాంబ్ అన్నది. ఇది కూడా సేమ్ ఫ్లవర్ పాట్ ఎఫెక్టే. ఇవి మనం డబ్బాల మీద చూస్తే కాదు కానీ మనం కాల్స్తాం చూడండి అప్పుడే మనకు అసలైన ఎఫెక్ట్ తెలుస్తుంది అసలు ఎట్లొస్తుంది ఏం కదా అని చెప్పేసి. కాల్చినప్పుడే మనకి దీనికి కిక్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గాయ్స్ అందరి ఫేవరెట్ షిన్చాన్ క్రాకర్. సో ఇది వచ్చేసి ఎట్లుంటుంది ఏం కదా అనేది చూడాలి. షిన్చాన్ షోని అంటే బొమ్మత షిన్చాన్ షో చూసినా ఎవరు షిన్చాన్ వస్తాడా ఇట్లానా గాయ చూస్తున్నా ఎట్లున్నది ఏం కదా అని చెప్పేసి. షిన్చాన్ వచ్చిందిగా పోయినసారి కాల్చినాం కదా ఇదే కావాల్సిన తెలిసిన కంట్లో పడ్డది. పట్టుకున్న వేలి కంట్లో పడ్డది. జింగి దాన్ని సైడ్ పెట్టేసారు. కన్నదాలు పెట్టుకునే కావాలి వీటిని. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటిది అంటే ఫోకస్ అని ఉన్నది. దీని మీద నుంచి లోపటి నుంచి ఇట్లా మనకు బయటకైతే వస్తుంది లాగా. ఇవి గవేందుకు వస్తాయి చెప్తున్నా అందుకోసం చెప్తున్నా. ఇది వస్తుందా ఈ మొత్తదా వస్తుంది నీ అసలు కొంటారనే ఇట్లా ఇస్తారట ప్రింటింగ్ దీని మీద. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది అంటే ఇవి కూడా సంథింగ్ డిఫరెంట్ గా అయితే ఉన్నాయి. దీంట్లో నుంచి కూడా సేమ్ ఇట్లా ఈ టైప్ లో ఎఫెక్ట్ మనకు బయటకు వస్తా ఉన్నది. దీని పేరేంద్ర చూద్దాం ఎట్లా వస్తాయి ఇంకా. అదే మన యమదొంగ సినిమాలు ఉంటుంది చూడు మ్యాజిక్ అట. ఏం లేదురా మ్యూజిక్ అంటే పెట్టేది. ఒక్క నిమిషం దీన్ని కూడా మనం కాల్ చూద్దాం. మ్యూజిక్ వచ్చే క్రాకర్స్ ఏవైతే ఉన్నాయో మన దగ్గర మస్తు ఉన్నాయి. అవన్నిటిని ఒక వీడియోలో కాలుద్దాం. మ్యూజిక్ వచ్చే క్రాకర్స్ అన్ని మ్యాజిక్ బజ్ అని ఉన్నది ఏదో సంథింగ్ డిఫరెంట్ ఉన్నది. యమదొంగ సినిమాలో పోతుంది చూడు ఇట్లా ఏంటిది యముని చీరలకి పాశం అట్లే ఉన్నది సేమ్ పాశం. ఓకే ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఏంది అంటే ఇది వడివేలు బ్రాండ్. మ్యూజిక్ వచ్చే ఇవేంది చక్రాలు మ్యూజిక్ వచ్చేది. దీని మీద రాసింది ఆల్రెడీ ఏంది డాన్సింగ్ వీల్ మ్యూజిక్ వస్తా ఉన్నది. నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి గాయస్ ఏంటిది అంటే ఇది పబ్జీ అంటారు చూడు ఆ క్రాకర్ అన్నట్టు. దీంట్లో ఏముంటాయి అంటే తోకపటాకులు ఉంటాయి కదా. పెద్ద తోకపటాకులు ఉంటాయి కదా. పెద్ద తోకపటాకుల షేర్ అన్నమాట. ఇది మన దగ్గర 100 వాళ్ళ 200 వాళ్ళ ఉంటాయి కదా. సేమ్ అట్నేది నాకు తెలిసి 100-200 ఉంటాయి. అవిటిని షేర్ లెక్క అటాచ్ చేసి అమ్ముతారు. 100 ఇది ఉన్నది 100 డిలక్స్. మొత్తం 100 పెద్ద తోక పటాకులు ఉంటాయి ఇలా ఒక్క షేర్లా. నెక్స్ట్ వచ్చేసి ఇవేంటి అంటే హెలికాప్టర్ క్రాకర్స్. మీరు చూడొచ్చు 1 2 3 4 5 5 వచ్చినాయి. మనం ఇంతకుముందు చూపెట్టినాం కదా సేమ్ అసోంటి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బటర్ఫ్లై క్రాకర్స్ అట. ఇవి బటర్ఫ్లై కూడా మత్తుకునేరా ఒకటి. ఇవన్నీ ఒక వీడియోలో మనం కాల్చి చూద్దాం ఎట్లుంటుందని చెప్పి. ఈ రకంగా వచ్చి ఆ రకంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సంథింగ్ డిఫరెంట్. ఇది స్కై షాట్. అట్లా ఎందుకు అంటున్నా అంటే వాళ్ళు ఏమని చెప్పారు అంటే మనకు ఒక్క స్కై షాట్ కాలిస్తే పైన పోయి ఒక రింగ్ వస్తుంది కదా. సేమ్ అట్నే టోటల్గా 12 రింగ్స్ వచ్చే స్కై షాట్ ఉందని చెప్తే అది ఏమని చెప్పిన. దీన్ని ఒక్కసారి మనం కాల్చినాం అనుకో మీద పోయి పేలుతాయా 12 వెళ్తాయి మీద ఒకటిసారి ఇట్లా టమ్ 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 కూడా 12 సార్లా ఇవి ఇట్లా ఎఫెక్ట్ అయితే వస్తుంది దీంట్లోకి అని. నెక్స్ట్ ఈ ఫ్లాష్ బాంబర్ ఆల్రెడీ మీకు చూపెట్టిన. ఫ్లాష్ బాంబర్ లెక్కన వర్క్ అయ్యేది ఈ మెర్క్యూరీ లైట్. ఇవి మనం ఫోటో తీస్తే ఫ్లాష్ లైట్ ఎట్లా వస్తుందో సేమ్ అట్నే వస్తుంది. దీంట్లోకి కూడా చెక్ 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 వస్తూనే ఉంటాయి మొత్తం కంటిన్యూస్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రాగో ఏంటిదో ఉన్నది. షార్క్ ఉన్నదా అసలు ఇది ఏందిరా? వాట్ ఈస్ దిస్? ఇలా షార్కే ఉంది నిజంగానే. అయ్యో
బయట షార్క్ ఆట ఒకసారి దీన్ని కూడా కాల్దాం, దీనిలోకి ఎఫెక్ట్ ఎట్లా చూద్దాం. నెక్స్ట్ వీడియోలో షార్క్ తింటావారా బస్సు. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ బస్సులు గాయసి. బస్సులలో మీరు చూసినట్లయితే ఒక బస్సు వచ్చేసి ఇది ఇట్లా 3 కోతులు ఉన్నాయి. ఇది వనితా బ్రాండ్, ఇది కోతిది సేఫ్ క్రాకర్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఈ పెద్ద బస్సు అనేది ఇలా మొత్తం పోరగాలు అవుతున్నారు. 1 2 3 4 5 6 ఉన్నారు దీంట్లో మీరు చూడొచ్చు. ఈ బస్సు దీంట్లో ఒక్క జాగాలో కాల్స్తే 3 టలంకించిన ఎఫెక్ట్ వస్తుంది కావచ్చు నాకు తెలిసి. ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇది ట్రై కలర్ ఫౌంటైన్ అని చెప్పేసి ఉన్నది. 1 2 3 అవుతున్నాయి దీంట్లో. మనం ఒక్కదాన్ని కలిస్తే 3 ఎఫెక్ట్లు వస్తాయి కావచ్చు. సో ఈ విధంగా అయితే గాయస్ ఈ క్రాకర్స్ అన్ని మనకు వర్క్ అయితే మొత్తం కూడా బస్సు క్రాకర్లు ఇవి. నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి గాయస్ ఏంటిది అంటే పాప్కార్న్ ఎల్లో అని ఉన్నది. సరే ఒకటి ఓపెన్ చేస్తా ఎట్లుంటో చూద్దాం. అంటే ఇప్పుడు వెళ్తే పాప్కార్న్ వస్తాయా ఏమోరా తెలియదు నాకు కూడా. కాల్చిన 2 వచ్చినాయి కుండలు లెక్క. అరే పేలితే పాప్కార్న్ వచ్చుడు కాదురా జింగి. అది నీకు కాల్చినాం అనుకో సైడ్ కు పాప్కార్న్ లెక్క ఎఫెక్ట్ వస్తుంది. ఇవి ఉందా ఇవి మీకు కాల్చినప్పుడు ఊదురు తెరిస్తే సంథింగ్ డిఫరెంట్ ఎఫెక్ట్ ఉంటుంది. నీకు కాల్స్తే ఇట్లా ఏదో సంథింగ్ డిఫరెంట్ సప్పుడు వస్తుంది నీకు కాల్స్తే. నెక్స్ట్ వచ్చేసి మ్యూజికల్ వీల్స్, భూచక్రాలు ఉంటాయి కదా, మ్యూజిక్ వచ్చే భూచక్రాలు అన్నమాట ఇవి, మ్యూజికల్ వీల్స్ అని చెప్పేసి ఉంది. నెక్స్ట్ వచ్చేసి స్కై షాట్స్ క్రాక్, ఇవి స్కై డాన్స్. ఇవి 2 కూడా సేమ్. వీటిని కాల్చినప్పుడే మనం చూడొచ్చు ఎఫెక్ట్ ఎట్లా వస్తుంది ఏం కథ అని. సంథింగ్ డిఫరెంట్ వస్తాయి దాంట్లో కొన్ని ఉన్నాయి. ఇట్లా కూడా కలర్ కలర్ ఉందిరా జింగిడిగా. ఇది కూడా మంచిగా 2 కలర్లు ఉన్నాయి, ఇలా 3 కలర్లు ఉన్నాయి, 2 కలర్లు ఉన్నాయి ఇలా కూడా. సో ఇవి 2 కూడా సేమే కాకపోతే డిఫరెంట్ కంపెనీస్. సో వీటిని కూడా కాల్చి చూద్దాం. ఆ తర్వాత డ్రోన్ క్రాకర్స్. నేను మీకు ప్లాస్టిక్స్ చూపెట్టినా కదా, ఇవి మొత్తం అట్టతో చేసినాయి ఇవి. ఒకటి ఇవి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కూడా మట్టతో చేసినవి ఉన్నాయి. ఇవన్నీ కూడా సంథింగ్ డిఫరెంట్ డ్రోన్ క్రాకర్స్ అన్నట్టు. ఈ బ్రాండ్స్ అన్నిటివి మనం ఏం చేద్దామంటే ఒక వీడియోలో కాలుద్దాం, చూద్దాం ఏ క్రాకర్ ఎగురుతుంది ఏ క్రాకర్ ఎగురుతుంది అని చెప్పేసి. దాంతో మనకు పర్టికులర్ ఒక ఐడియా వస్తుంది. సో దీన్ని బట్టి మనం చూసుకోవచ్చు. ఏదేవన్నీ మనం ఒక దాంట్లో కాల్చుకుంటే అయిపోతుంది. ఇక ఏదైతే బ్రాండ్ మనకు మంచిగా ఎగురుతుందో దానికి సంబంధించిన 50 బాక్సెస్ తీసుకొచ్చి అన్నిటినీ ఒకటే వీడియోలో మనం పైన లేపాం. చూద్దాం ఎఫెక్ట్ ఎట్లా వస్తుందో. నెక్స్ట్ వచ్చేసి మనకు మీరు చూసినట్లయితే రోల్ క్యాప్స్ మనం పెట్టి కాల్చుతాం కదా, ఆ టుపాకులు అన్నమాట. దీంతో పాటుగా మన దగ్గర ఏమున్నాయి ఇలా పెట్టేటి మనకు అవి రింగులు ఉంటాయి కదా, ఆ రింగులు అవుతున్నాయి. అవిటిని ఇలా పెట్టి దన కాల్చుతాయి. అది మాత్రం మస్తు చూడగా గబ్బు వాసన వస్తుంది. ఒక పేపర్ అది ప్లాస్టిక్ది అంత ఘోరంగా వాసన వస్తుంది. ఇది ఏంటిదేమో అంత జింగిడి. నెక్స్ట్ వచ్చేసి అరే నీకు అప్పుడు నార్మల్ క్రాకర్ కాల్చిన రాకెట్, ఇది వచ్చేసి మ్యూజిక్ వచ్చే రాకెట్. సో దీన్ని కూడా కాలుతాం సైడ్ పెట్టు. ఇది మ్యూజిక్ వచ్చేది. ఇవి వచ్చేసి కాకర పుల్లలు దీంట్లో. అండ్ లాస్ట్లో మీరు చూసినట్లయితే 288 షార్ట్స్ అని చెప్పేసి మనం కొన్ని కాల్చినాం కదా పోయినసారి. ఆ 288 షార్ట్స్ 3 తీసుకొచ్చినాము. ఫస్ట్ ఒక దాన్ని కాలుద్దాం, సెకండ్ దాన్ని మొత్తం ఇప్పి లోపల ఏముందో చూసి అవిటిని కాలుద్దాం. అండ్ థర్డ్ దాన్ని మీరు ఎట్లా కాలుద్దాం అంటే అట్లా కాలుద్దాం. కామెంట్ అయితే తాది వికెట్లు మొత్తం వికెట్లు ఎక్కడ ఉన్నాయి కదా, సేమ్ ఇట్లా పెడితే వికెట్లే. ఇక చిన్న పొరగాలు ఆడుకున్నట్టు. చిన్నగా ఉంది ఏంద్రా, ఏమో చిన్నగా ఉంది పెద్దగా ఉన్నాయి. ఈ 288 షార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా ఒక స్పెషల్ వీడియో అయితే షూట్ చేద్దాం పెడతాను. లాస్ట్లో మీరు చూసినట్లయితే ఇవేంటి అంటే కాకర పుల్లలు. అందరికీ తెలిసిందే. ఈ కాకర పుల్లలు అన్నింటినీ కూడా మనం ఒక వీడియోలో కాల్ చేద్దాం. దాంతో కూడా ఒక స్పెషల్ ఎక్స్పెరిమెంట్ ఉంది. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటిది ఏం కథ అని చెప్పేసి మీరు ఫ్యామిలీ ఛానల్ అయితే చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. దీంట్లో ఏమన్నా తెలుసారా, దాంట్లో పెట్టేసి ఉన్నాయి మెల్లగా పైలం మొత్తం మన ఖాందాన్ అంతున్నది. ఇక్కడ ఒకవేళ కింద జర్ర అటు ఇటు అయిందనుకో వేసుకపోవడే. ఇక అబ్బో పెళ్ళి దెబ్బ తాకింది. నాకు భయం ఏంది మంచిగా టుపాకి కారా పటకులలో పడగలరా మొత్తం. ఇవి మాత్రమే కాదు, ఒకసారి మీరు ఇక్కడ చూడర్రి. మా ఖాందాన్ మొత్తం ఈయనే ఉంది. మేము స్టాష్ 1 స్టాష్ 2 వీడియో 2 ఒక్కటేసారి షూట్ చేసినాము. అండ్ ఒకవేళ గింత ఏమన్నా అటు ఇటు అయినా కానీ ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి మొత్తము. అందుకని బీ కేర్ఫుల్ రే కోతి. ఫస్ట్ వచ్చేసి ఏంటిదంటే ఇది స్టార్ విన్ అని చెప్పేసి ఉందన్నమాట. దీని అయితే కాలుస్తున్నాం. ఏమైంది రే ఇస్తలేడు తీసుకో అన్నీ మరి 2025లో ఫస్ట్ క్రాకర్ కాలుస్తున్నా. స్కై షాట్ లెక్క వస్తుంది. ఓ అనుకుందిరా మన స్కై షాట్ ఏ విధంగా వస్తుందో సేమ్ టు సేమ్ అదే విధంగా వచ్చింది కదా.
సో ఇదే క్రాకర్స్ ని మనం టోటల్ గా 100 పీసెస్ అయితే కాలవబోతున్నాం. ఇంకా నెక్స్ట్ ఇది కాల్దాం. దీని తర్వాత అది బాబాయ్ కాల్ చేస్తున్నా కాల్చేయి. ఓకే ఇచ్చేసి చిన్నోడికి మనం పెద్దది కాల్దాం తర్వాత. అది నీకు ఇయ్యడు అర్థమవుతుందా? ఆగు ఇగో ఇంకోటి ఉంది ఇగో మీడియంది. కోల్డ్ ఫైర్ తెచ్చిన ఎట్లా కాస్తావురా? సెల్ కావాలి నీకు అదే కావాలి సెల్ దూరం దూరం సేఫ్టీతోని కింద వెళ్ళగలరే. ఇది మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా రాలేదు. నేను ఏమనుకున్నా అంటే 4-5 ఇట్లా రకరకాలు వస్తాయేమో అనుకున్నా, కాకపోతే అట్లా రాలేదు. సో ఇది కూడా మంచిగానే వచ్చింది. దాని సర్కిల్ షేప్ ఏదైతే ఉందో మీద వేరిన తర్వాత ప్రాపర్గా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే ఈ విజిల్ రాకెట్ కాల్దాం, చూద్దాం ఎట్లా వస్తుంది ఎఫెక్ట్ ఏం కదా అని చెప్పి. కాలు 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 ఫస్ట్ ఏది కాలుతున్నారు రే ఇంగడే? ఏది ఫస్ట్ విజిల్ రాకెట్. ఫస్ట్ గాయ్స్ విజిల్ రాకెట్ అయితే కాలుస్తున్నాం. పెట్టేసేయి. దూరం ఉండు రీ. ఎటుపోయేది తెలియదు. అంటుకుంది పోయిందిరా. పోయింది మచ్చగా లెక్క ఫెయిల్. అంటుకుంది. మన స్టూడియో ముంగటికి ఎంచని సబ్ స్టేషన్ మీకు ఓవర్ అయింది, కాకపోతే ఆందాక పవర్ సరిపోలేదు. డ్రై ఐస్ హాట్ వాటర్ ఎట్లా వేస్తో సేమ్ అట్నే వస్తుంది. హాట్ వాటర్ వేస్తే రియాక్షన్ వస్తుంది అట్లా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక విజిల్ రాకెట్. అరే ఇది వేరే దిక్కు పెట్టు అంత సబ్ స్టేషన్ లో పోయి వేలగల లేని తోటి అవుతుంది కథ. అలా కూడా పోవద్దు మన దాంట్లోకి. ఇటు గిట్టేందుకు అదే పోతుంది అన్నట్టు. ఇది ఎక్కడ అవసరమా? ఏంద్రా ఇది? ఇదే స్కై షాట్. ఏం రాకెట్ ఎట్లా పోయింది? ఇది ఓలే, అది ఫెయిల్ అయింది. విజిల్ ఉంది దానికి కూడా. ఇది జింగిడైంది. ఎట్లా అంటే కిందిది పోలేదు, దీని లోపలికి ఎంచిన ఒకటి ఎగిరిపోయింది మీదికి. గమ్మత్ అనిపించింది. సంథింగ్ డిఫరెంట్. అట్ట తీసిస్తాం. అట్ట అలుగుతాడు బాబాయ్. నాతోటి స్టార్ట్ అవుతుంది స్కై షాట్. నీతోటి కాదు ఇవన్నీ స్టార్ట్ చేసినాం కూడా. ఇది పెద్దదిగా. పెద్దదిగా చిన్న పెద్దగా ఒకటే. పట్టు పెట్టు పెట్టు ఒక్క నిమిషం. వాళ్ళు ఎట్లయితే చెప్పారో అట్నే వచ్చింది. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా హైట్ పోయింది. నేను ఎంత ఎక్స్పెక్ట్ చేసి డ్రోన్ సెట్ చేసినో దానికి డబల్ పోయింది. కొంచెం హైట్ పోయిందా? రాలేగా వచ్చింది మా కవర్ అయింది. సో గైస్ ఈ స్కై షాట్ ఎట్లా అనిపించిందో కామెంట్ చేయరు. ఇలాంటి స్కై షాట్స్ చాలా ఉన్నాయి, ఇంకా డిఫరెంట్ స్కై షాట్ రాబోతున్నాయి. సో ఖచ్చితంగా వీడియోని లైక్ అయితే వేయరు ఇక. సో మొత్తానికి గైస్ ఇవి మేము షూట్ చేసిన దివాళీ క్రాకర్ స్టాష్ 1 మీరు ఆల్రెడీ మొన్న చూసారు. ఈరోజు మీరు చూసింది స్టాష్ 2. మీకు
ఈ క్రాకర్స్ అన్ని ఎట్లా అనిపించినాయో కామెంట్ చేయరు. ఏ క్రాకర్ మీకు బాగా నచ్చిందో అది కూడా కామెంట్ అయితే చేయరు. సో ఈ క్రాకర్స్ అన్నింటినీ యూజ్ చేసి ఏం ఎక్స్పెరిమెంట్ చేద్దాం అది కూడా కామెంట్ అయితే చేయరు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.